బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సభ నిర్వహిస్తోంది సర్కార్. మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కార్మిక శాఖ మంత్రి వివేక్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలు పార్టీల నేతలు ఆయనకు నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య గారికి నివాళులర్పించి నేను 3 దొడ్డి కొమరయ్య స్టాచ్యూస్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇది ఒక అవకాశం. ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాహుల్ గాంధీ గారు వారి విజన్ ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ ఇలాంటి కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా మంచిగా ఆపర్చునిటీస్ కల్పించాలి, వీళ్ళందరికీ ఎక్కువ నిధులు కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన. దాని ప్రకారంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. వారు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే ఇదే గుర్తించుకొని మన బీర్ల ఐలయ్య గారిని వారు విప్ చేయడం జరిగింది. నేను చాలాసార్లు విన్నాను, ఐలయ్య గారు చాలా మంచి పాపులర్ లీడర్ అక్కడ వారి నియోజకవర్గంలో. నేను మొన్న ఒక కార్యక్రమం వెళ్ళినప్పుడు కూడా అందరు కమ్యూనిటీస్ని కలుపుకొని ఒక మంచి ప్రోగ్రాం వారు చేయడం జరిగింది. అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైతే కుర్మలో ఉంటుందో వారు చూపించినారు. ఆ రోజు అందరం కూడా ఇదే పని చేస్తూ అరుణ్ చెప్పినట్టు మంచి విద్య ఉండాలి, మంచి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసుకొని మన కుర్మ కమ్యూనిటీని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి కోరుతూ